వెల్కమ్ టు శ్రీ న్యాచురల్స్. అందరూ బాగున్నారా? సో ఇవాళ నేను ఏ ప్రోడక్ట్ కోసం చెప్పడానికి రాలేదు. ఇన్ఫాక్ట్ నేను ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మనం ఏవైతే ప్రిపేర్ చేస్తామో వాటికి సంబంధించి లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే బ్యూటీ టిప్స్ కానీ వెయిట్ లాస్ కి సంబంధించిన వీడియోస్ కానీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని ఫాలో అవ్వండి. సో ఇవాళ నేను చెప్పే ప్రోడక్ట్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేస్తాం కదా సున్నిపిండి. ఆ సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా 24 టైప్స్ ఆఫ్ హర్బ్స్ తో సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి నేను సేల్ చేసే రెసిపీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది మీకు యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా వీడియో. ఇప్పుడు మనము సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అది విత్ 24 టైప్స్ ఆఫ్ హర్బ్స్. ఫస్ట్ వచ్చేసి పెసర్లు మనకు స్కిన్ బ్రైట్నింగ్ కి యూజ్ అవుతుంది. అండ్ అలాగే రైస్ మనకు స్కిన్ బ్రైట్నింగ్ కి, స్కిన్ లైట్నింగ్ కి అండ్ ఈవెంట్ ఆన్ డార్క్ స్పాట్స్ తీసేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఎర్ర కందిపప్పు, ఇది వచ్చేసి మనకు ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. డెడ్ సెల్స్ తీసేస్తుంది, డర్ట్ రిమూవ్ చేస్తుంది. అలాగే స్కిన్ లైట్నింగ్ కి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే శనగపప్పు, ఇది న్యాచురల్ క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది మనకు. అలాగే ఎక్స్ఫోలియేటర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజ్ వచ్చేసి మనకు యాక్నీ రిమూవల్ కి, స్కిన్ బ్రైట్నింగ్ కి, ఫైన్ లైన్ రిమూవ్ చేయడానికి పనికొస్తుంది. అలాగే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీల్. ఈ ఆరెంజ్ పీల్ తో మనకు ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది డార్క్ స్పాట్స్ అండ్ యాక్నీ రిమూవ్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ పొమోగ్రానైట్ పీల్. ఈ పొమోగ్రానైట్ పీల్ మనకు యాంటీ ఏజింగ్ కి, యాక్నే స్కార్స్ కి యూజ్ అవుతుంది. అండ్ అలాగే నీమ్ అంటే వేపాకు. ఈ వేపాకు వచ్చేసి మనకు పింపుల్స్ రిమూవ్. నెక్స్ట్ వచ్చేసి లెమన్ పీల్. ఈ లెమన్ పీల్ లో విటమిన్ సి ఉండడం వల్ల మనకు ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది. అలాగే డార్క్ స్పాట్స్ రిమూవ్ చేసి స్కిన్ ని బ్రైటన్ గా ఉంచుతుంది. అండ్ అలాగే ఖర్జూరాలు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి యాక్నీని, బ్లెమిష్నెస్ ని రిమూవ్ చేస్తుంది. ఇవి బావంచాల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మెలనిన్ ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే బ్యాలెన్స్. నెక్స్ట్ బీట్రూట్. ఈ బీట్రూట్ వచ్చేసి మనకు స్కిన్ వైట్నింగ్ కి యూజ్ అవుతుంది. ఆమ్లాలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇది మన స్కిన్ ని బ్రైటన్ చేసి యాక్నేని రిమూవ్ చేస్తుంది. ఇది బార్లీ వచ్చేసి మన స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసి స్కిన్ లైటన్ చేస్తుంది. ఇది మంజిస్తా వచ్చేసి మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ ని కూడా తగ్గిస్తుంది. వెట్టివేర్ వచ్చేసి మనకు రింకిల్స్ ని రిమూవ్ చేసి స్కిన్ టైటన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మనకు తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వు వచ్చేసి మనకు ట్యాన్ రిమూవల్ కి, డార్క్ స్పాట్స్ కి, డార్క్ సర్కిల్స్ కి యూజ్ అవుతుంది. అండ్ ఇది కుంకుమ పువ్వు కూడా మనం ఒక పించ్ యాడ్ చేస్తుంది. మనము మిక్సీ పట్టుకోవాలి. ఆరెల్స్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిల్లుకి కూడా ఇవ్వచ్చు. ఇది శాండల్వుడ్ పౌడర్. ఇందులో మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇది మనకు యాక్నేని అండ్ ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది. ఇది తులసి పౌడర్. ఇది కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ పోర్స్ ని క్లెన్స్ చేస్తుంది. ఇది వచ్చేసి ముల్తానీ మిట్టి. ఇది మనకు ఆయిల్ సెక్రెషన్ ని కంట్రోల్ చేసి పోర్స్ ని క్లీన్ చేస్తుంది. అండ్ ఇది కస్తూరి పసుపు. ఇది మనకు స్కిన్ బ్రైటన్ చేస్తుంది. జెంట్స్ అయితేనేమో ఈ పసుపు యూజ్ చేయొద్దు.
లేడీస్ అయితేనేమో అరౌండ్ ఒక 1 or 2 స్పూన్స్ మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది మన ప్రాసెస్ ఆఫ్ సున్నిపిండి. ఇదంతా మిక్స్ చేసి మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు అరౌండ్ ఒక 3 to 4 months వరకు ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకు ట్యాన్ రిమూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్ పోతుంది, అండ్ డార్క్ స్పాట్స్ ఉంటే డార్క్ స్పాట్స్, ఇలా అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్కి యూజ్ అవుతుంది. అండ్ ఇట్స్ సేఫెస్ట్ వే ఆఫ్ లైక్ రిమూవింగ్ ఆల్ ది స్కిన్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది హెర్బల్ కాబట్టి రిజల్ట్ కొంచెం స్లోగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ అన్ని ప్రోడక్ట్స్ కంటే ఇది ఒక లైక్ 10 days నుంచి 15 days అట్లా 10 or 15 days కి మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మన సున్నిపిండి ప్రాసెస్.